హలో వ్యూవర్స్. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, దీనికి మనం యూనిట్ డిజిట్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో 5 పవర్ 2025 ప్లస్ 6 పవర్ 2024 ఎక్స్పోనెన్షియల్ నెంబర్స్ ఇవి, ఓకేనా. సో వీటికి మనం దీనికి ఇండివిజువల్గా యూనిట్ డిజిట్ నెంబర్ ఏంటి అన్నది ఫైండ్ అవుట్ చేసి సమ్ చేసిన తర్వాత ఎంత వస్తుంది అన్నది అడుగుతున్నాడు. సో ఇది ఎలాగన్నది చూడండి. సో ఫస్ట్ 5 ఉంది, 6 ఉంది కదా. యూనిట్ డిజిట్ అంటే ఈజ్ నథింగ్ బట్ వన్స్ ప్లేస్లో ఉన్న డిజిటేనండి. సో ఫస్ట్ మనం అది ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి 5 పవర్ 1 అంటే 5 కదా. అలాగే 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25, అవునా. సో 25 అంటే 5 అనేది మనకి యూనిట్ డిజిట్ అవుతుంది, అంటే వన్స్ ప్లేస్లో ఉన్న దాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. అలాగే 5 క్యూబ్ తీసుకుంటే 125. సో ఓన్లీ దీనికి 5కి మనకి ఏ నెంబర్ వచ్చినా సరే పవర్లో మనకి ఎంత ఎక్స్పోనెన్షియల్ ఫామ్ వచ్చినా సరే దాని వాల్యూ అనేది 5 అవుతుంది. సో 5 పవర్ 2025కి యూనిట్ డిజిట్ నెంబర్ ఏమవుతుందండి? 5. ఓకే. సో ఇప్పుడు 6 చూద్దాం. సో 6 పవర్ 1 అంటే 6, 6 స్క్వేర్ అంటే 36, అవునా. సో 36 కాబట్టి 36లో 6 అనేది యూనిట్ డిజిట్. సో వీ కెన్ టేక్ ఓన్లీ 6 నెంబర్ ఓన్లీ, ఓకేనా. సో ఇక్కడ చూడండి. సో దీనికి కూడా నీకు రిపీటెడ్గా 6 క్యూబ్ తీసుకున్నా 4 తీసుకున్నా ఏదన్నా సరే మనకి ఎండింగ్ అనేది 6తోనే మనకి ఎండ్ అవుతుంది. సో యూనిట్ డిజిట్ అనేది 6 పవర్ ఎంత ఎక్స్పోనెన్షియల్ ఫామ్ తీసుకున్నా సరే దానికి వచ్చేసి 6 అవుతుంది. సో టోటల్గా 5 + 6 ఎంత అండి? 11. సో ఇక్కడ మనకి యూనిట్ డిజిట్ ఎంత వచ్చింది? సో 1. సో దీనికి ఆన్సర్ ఏంటండి? సో దీని అంతటికి సమ్మేషన్ చేస్తే 11 వచ్చింది కదా. సో 1 ఈజ్ ద ఆన్సర్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.